వందనం అభివందనం. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? బెయిల్ ఇవ్వడానికి వచ్చారు. బెయిలా? ఇంతకి నువ్వెవరు? ఇండియన్ని. ఇండియన్వా? భారతదేశంలో భారతీయుణ్ణి, ఆంధ్రప్రదేశ్లో తెలుగువాణ్ణి, మా జిల్లాలో గోదావరి వాణ్ణి, మా తాలూకాలో పాలకులు వాణ్ణి, మా ఊళ్ళో మగాణ్ణి. అర్థమైన మగాడికి బెయిల్ ఇచ్చే హక్కు లేదో? ఓటు హక్కున్న ప్రతి వాడికి బెయిల్ ఇచ్చే హక్కు ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ XX, పేజీ నెంబర్ X. ఇంతకీ మన జరిగిన ఎలక్షన్ లో మీరు ఓటు వేశారా? మా టైం లేక ఓటేయలేదు. టైం లేక ఓటేయలేదు. 32,222కి ఫోన్ చేయండి. ఎవరిదా నంబరు? ముఖ్యమంత్రి గారి, చీఫ్ మినిస్టర్ గారి. ముఖ్యమంత్రి గారికా? ఎందుకు చేయండి? అతి ముఖ్యమైన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవడం చట్టరీత్యా నేరం. అందులోనూ ప్రభుత్వాధికారిగా మీరు ఓటు హక్కును దుర్వినియోగం చేయడం మరీ నేరం. నేరస్తుని పట్టుకోవాల్సిన మీరు నేరస్తులుగా ఉండడం మరీ నేరం కనుక మీరు వెంటనే చెయ్యాలి ఫోను. దీనికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ రాష్ట్రంలో జరిగే ప్రతిదానికి ముఖ్యమంత్రి గారికి సంబంధం ఉంది. ఆయన ఎన్నికల ముందు ఏం చెప్పారో తెలుసా? ఏం చెప్పారు? ప్రజాప్రతినిధి గాని, ప్రభుత్వ ఉద్యోగి గాని ఎక్కడ ఏ న్యాయం చేసినా నాకు వెంటనే మీరు టెలిఫోన్ చేయండి. నేను హెలికాప్టర్ లో వచ్చి వాళ్ళని సస్పెండ్ చేసి తర్వాత డిస్మిస్ చేసి వాళ్ళ టొపాలను లేపేస్తానని చెప్పారు. మీ టొపాలను లేపించే వరకు కూడా నేను నిద్రపోయిన వెంటనే మీరు ఫోన్ చేయండి. 32,222. 2 మాసాల నుంచి ఫోన్ పనిచేయడం లేదు బాబు. ఏమిటి? 2 మాసాల నుంచి ఫోన్ పనిచేయడం లేదా? ప్రజలకు అతి ముఖ్యమైన ఈ సంస్థలో 2 మాసాల నుంచి ఫోన్ పనిచేయకపోతే మీ అసమర్థత వల్ల ఇది ఆగిపోయింది కనుక నేను వెంటనే 32,222 ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి మీ టొబాలను లేపించే వరకు నేను నిద్రపోను. బాబు ఫోన్ చేయొద్దు, నా టొపారు లేపొద్దు, నన్ను ట్రాన్స్ఫర్ చేయించొద్దు. మీకు కావాల్సింది బెయిలే కదా? బెయిలు. కూర్చోండి. మీ పేరు? సుమతి. సుమతి. ఇదేంటండి ఆడదాని పేరు పెట్టుకున్నారు? సరే. ఫాదర్స్ నేమ్? మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీయా? ఫాదర్ ఆఫ్ ది నేషన్. ఫాదర్ ఆఫ్ ది నేషన్. మదర్స్ నేమ్? భరతమాత. భరతమాత. సరే. ఏం చేస్తుంటారు? ఎవరైనా చచ్చిపోయినప్పుడు శ్మశానంలో ఉంటాను కాల్చేటప్పుడు. పిల్లలు పుట్టినప్పుడు మున్సిపాలిటీ కుప్పతొట్ల దగ్గర ఉంటాను. ఎందుకు? సరిగ్గా అక్కడ శవాలు తగలబెడతారో లేదో చూడడానికి, ఇక్కడ పిల్లల్ని కానీ కుప్పతొట్లో పడేస్తారేమో తెలుసుకోవడానికి. ఏం మీకు ఈ పని తప్ప వేరే పని లేదా? అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తుంటాను. మరీ ఖాళీ దొరికితే మీ పుట్టి వాళ్ళ ఇళ్లలో వీడియోలు ఎన్నున్నాయో, ఫ్రిడ్జ్లు ఎన్నున్నాయో, రేడియోలు ఎన్నున్నాయో, టీవీలు. సరే. మీకు కాండక్ట్ సర్టిఫికెట్ ఉందా? లేదు. ఏ? నాకు సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరి దగ్గర కాండక్ట్ లేదు. మీరేం చదువుకున్నారు? క్వాలిఫికేషన్? కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ వనరగ పట్టము గట్టిన తా వెనుకటి గుణమేల మాను వినరా సుమతి. చాలా బాగుందయ్యా. అది తవ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్తముడు చూసావరా? పద్యరత్నం మన గురించే ఎర్రేదవా. సోనకం అంటే కుక్కండి. అయితే మనకెవరే? నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం రాను స్టేషన్ కి. నువ్వు అన్నట్లుగా నాకు దేశభక్తి లేదు. సరే? ఎందుకుంటుంది? బ్రిటిష్ వాళ్ళ కింద పనిచేసి వాళ్ళ మోజేతి నీళ్ళు తాగా నీకు దేశభక్తి ఉంటదా? ఎవరు నువ్వు? అడ్రస్ లేని ఉత్తరాన్ని ఊరూరా తిరుగుతుంది చూడు. అడ్రస్ లేకుండా అలాగే మనవను. మరి నా గురించి నీకెలా తెలుసు? నీ గురించి ఏమిటి, చాలా మంది గురించి తెలుసు. వాళ్ళందరి జాతకాలు ఈ బుట్టలో ఉన్నాయి. మీరు ఎలా వచ్చారు? ఈయన జామీని విడిపించారు. ఈయనెవరు? ఎవరా? ఒక బాధ్యత గల పౌరుడు, బాధ్యత గల ఓ జర్నలిస్టు, మధ్యలో బాధ్యత గల ఓ బేవర్సు. అంటే? అంటేనా? తాత పిత్త ముంజికాయ మూత్త అంటే తెలుసా నీకు? ఏమిటి? ఏమిటా? పీత ఎప్పుడు బొక్కలోనే ఉంటుంది, దానికి లోకం గురించి తెలియదు. ముంజికాయ తినబోయే ముందు మూత కోసేతల పారేస్తా నువ్వు అంతే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వయసులో ఉన్నవాడు ఒళ్ళు దగ్గరే ఉంటది, వయసు అయిపోయినడికి ఒళ్ళో చోట పళ్ళో చోట ఉంటాయి. ఇంతకీ కట్టుడు పళ్ళ పెట్టుడు పళ్ళ? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. దేశానికి పనికొచ్చే ఓ కుర్రాన్ని గదిలో పెట్టి తాళం వేసిన పురాతనపు చాదస్తపు మోక్క ముత్తక ముసలి చక్రవర్తితోనని. బాబు నువ్వు ప్రొసీడ్ అండ్ ప్రొసీడ్. అమ్మ నువ్వు ప్రొసీడ్ అండ్ ప్రొసీడ్. నువ్వు కూడా
నువ్వు మాత్రం ప్రొసీడ్ కావద్దు, దేశం దెబ్బతింటది. ప్రొసీడ్. ఐఎమ్ సారీ అండి, తాతగారిని తీసుకొద్దామని ఆలస్యం చేశాను, కానీ నేనే స్వయంగా వచ్చి జామీన్ ఇవ్వాల్సింది. అక్కర్లేదు. నేను చేసేవి మంచి పనులను గుర్తించి నన్ను ఎంకరేజ్ చేసే మీలాంటి వాళ్ళు ఉంటే చాలు. మేము గుర్తించేదేమిటండి, లోకమే గుర్తించింది. లోకం గుర్తించడం వేరు, మీరు గుర్తించడం వేరు. ఏ బిహైండ్ ఎన్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమన్. అంటే అంటే మీకు తెలియదా?